ఓం నమో వెంకటేశాయ. టీటీడీలో కొత్తగా నియమించబడిన ఈవో గారు తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. లడ్డూ ప్రసాదం మరియు అన్నప్రసాదం నాణ్యతను పెంచడానికి చర్యలు తీసుకోనున్నారు. రద్దీ సమయంలో సర్వదర్శనం క్యూలైన్ ని పర్యవేక్షించడానికి కొత్త ఏఈఓని నియమించనున్నారు. శ్రీవారి మెట్టు దివ్యదర్శనం టోకన్లు మునుపటిలాగా 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేసేలా ఏర్పాటు. ఆర్టీసీ మరియు టూరిజం కోటా టికెట్లు దుర్వినియోగం కాకుండా చూసేలా చర్యలు. తిరుమలలో తరచూ గదులు పొందే దళారీలు మరియు వ్యక్తులపై చర్యలు తీసుకునేలా నిర్ణయం. రానున్న వర్షాకాలంలో ఘాట్ రోడ్ల భద్రత దృష్ట్యా సిద్ధంగా ఉండాలని ఇంజనీరింగ్ విభాగానికి ఆదేశాలు. క్యాంటీన్లు, హోటళ్ల బయట ఆహార పదార్థాల రేట్లు తెలియజేస్తూ బోర్డుల ఏర్పాటు. భక్తుల కోసం దర్శనాలకు పట్టే సమయాలను తెలియజేయడం కోసం వివిధ ప్రాంతాలలో బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఓం నమో వెంకటేశాయ.